మొత్తం వ్యవస్థ తిరగబడిపోతుంది. అదే కదా. కాబట్టి వాళ్ళ జోలికి పోవట్ల ఐఏఎస్ల జోలికి. అవును. అది కానీ నిజంగా బ్యూరోక్రాట్లు ఎవరు సార్ ఈ కేసులో ఎవరు అనుకోవాలి? వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? రేపు పొద్దున పెద్దలు ఏమన్నా అరెస్ట్ అవుతారు ఇందులో? నేను చెప్పినట్టు ఇక్కడ రెండు జరగాలి. ఒకటి, వీళ్ళకి ధైర్యం ఉంటే జగన్ అరెస్ట్ చేయాలి. ఆయనేనా మెయిన్ పాలసీ డెసిషన్ మేకర్ ఎవరై ఉంటారు? బెనిఫిషియరీ ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి వరకు వెళ్ళింది. విజయసాయి రెడ్డి గారు ఈ కేసులో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ విచారణకి వెళ్ళి వచ్చారు. అంటే ఇంకా ఫైనల్ సుప్రీంకోర్టు అడిగిన దాంట్లో విజయసాయి రెడ్డి అరెస్ట్ జరగలేదు, జగన్ కేసు పెట్టలేదు అక్కడ, జగన్ దాని మీద అంతిమ లబ్ధిదారు అన్నటువంటిది ఎక్కడ ప్రూవ్ చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు ఇది ఎంత హైలైట్ చేస్తే అంత బెనిఫిట్ రేపు పొద్దున. ఇప్పుడు చూసి టీడీపీకి సంబంధించిన కట్టర్ కార్యకర్తలు ఎందుకు దమ్ము లేదో మనకని తిడుతున్నారు. ఎందుకు చేయట్లేదు సుప్రీంకోర్టు అడిగాక కూడా అని. చేస్తే రేపు పొద్దున ఇరుక్కుంటారు అనేటువంటిది ఇలా భయం ఉంది. అంటే చేస్తే కేసు ఒక తుది అంకానికి చేరుకోదా? మళ్ళీ ఏమన్నా రివర్స్ అవుతుందా? ఏం లేదు. నిజంగా అయితే జగన్ అరెస్ట్ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టుకున్న ఆగ్రహం రీత్యా చూస్తే ఒక ఏడాది దాకా బెయిల్ ఇవ్వకపోవచ్చు అతనికి. అవునా? కానీ ప్రైమరీ ఎవిడెన్స్ చూపించాలి వీళ్ళు. జగనే పాలసీ మేకర్ అని చెప్పాలా? అన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ లో పాలసీ మేకర్